హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము రవ్వ కేక్ చేసుకుందాం. ఈ రవ్వ కేక్కి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, సుజీ రవ్వ అంటాము, ఈ రవ్వ. తర్వాత షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను, నేను మెత్తగా పౌడర్ చేసి పెట్టాను. షుగర్, మిల్క్, తర్వాత ఆయిల్. మీరు బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్. మీరు ఏ ఎసెన్స్ అన్నా వేసుకోవచ్చు, నేనైతే వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత నేను కలపడం చూపిస్తాను. ఈ సుజీ రవ్వ 250 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే ఈ గ్లాసుకి ఒక గ్లాసు 1/4 వచ్చింది. ఈ సుజీ రవ్వ కొలిస్తే 250 గ్రామ్స్. దాంట్లో మనం ఆయిల్ వేసుకునేటప్పుడు ఈ మొత్తంలో 1/4 వేసుకోవాలి. అంటే హాఫ్ కంటే కొంచెం తగ్గించచ్చు. చూడండి, ఇది ఆయిల్. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కర్డ్ హాఫ్ వేయాలి. ఈ ఆయిల్ కర్డ్ బాగా కలపాలి. ఒక గ్లాసు పౌడర్ షుగర్ వేస్తున్నాను. అంటే కొంచెం ఎక్కువ స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ అయితే ఒక గ్లాస్ సరిపోతుంది. పౌడర్ ఉండలు లేకుండా బాగా కలపాలి. ఆ పెరుగంతా కలిసిపోవాలి బాగా. ఒక హాఫ్ గ్లాస్ మిల్క్, హాఫ్ గ్లాసు. పెరుగు, షుగరు, మిల్క్, ఆయిల్ అన్నీ కలిపిన తర్వాత అప్పుడు ఈ రవ్వను కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా వేసుకోవాలి. ఇందులో బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్, 1/4 బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, వన్ స్పూన్ వేసాను నేను. ఇవన్నీ కలపాలి. ఉండలు లేకుండా బాగా కలిపేసి అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ మనం ఉంచేసేయాలి. అలాగే మూత పెట్టి 20 మినిట్స్ ఉంచేయాలి. అప్పుడు రవ్వ అందులో నానుతుంది. ఓకే, ఈలోగా మనం ఏ పాత్రలో వేసుకుంటున్నామో దానికి బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను నేను. ఇది లేకపోతే ఆయిల్ వేసి, బటర్ పేపర్ లేని వాళ్ళు ఆయిల్ వేసి దాని మీద మైదా కొంచెం చల్లితో కూడా సరిపోతుంది. దీని మీద ఇప్పుడు మూత పెట్టేస్తా. అట్లీస్ట్ 20 మినిట్స్ ఉంచాలన్నమాట. చూడండి, కొంచెం ఇందాక పలుచగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం గట్టిపడింది. రవ్వ నానుతుంది కదా. ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి కొంచెం ఇలాగా చేసి మనం ఎందులో వేయాలనుకుంటున్నామో అందులో వేసేయాలి. ఇప్పుడు అంతా ఇందులో వేసిన తర్వాత ఎయిర్ బబుల్ లేకుండా ఒకసారి ఇట్లా ట్యాప్ చేయాలి. ఈ ట్యాప్ చేసింది నేను ఓవెన్లో పెడుతున్నాను. ఓవెన్లో ముందు ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఓవెన్లో పెట్టాలి. 200 డిగ్రీస్లో మనం ఇది పెట్టుకుందాం. ఇది కాకుండా మనం స్టవ్ మీద పెట్టుకోవాలంటే కనుక ఏదన్నా ఒక గిన్నె తీసుకొని
అందులో ఇటువంటిది ఉంటుంది కదా, ఇది పెట్టుకొని దాంట్లో మనం ఏ గిన్నెలో వేయాలనుకుంటున్నామో, స్టీల్ గిన్నె వాడకూడదు, సేవండి గిన్నె ఎందులో వేయాలనుకుంటున్నామో దీంట్లో ఆయిల్ కొంచెం రాసి ఈ సైడ్స్ నది రాసేసి, తర్వాత ఒక పేపర్, ఒక వైట్ పేపర్ ఉన్నా పర్లేదు, బటర్ పేపర్ ఉన్నా పర్లేదు పెట్టేసి అప్పుడు దీని మీద పెట్టి ఇది మూత పెట్టాలి. ఇలా స్టవ్ మీద అయితే ఇది 40 మినిట్స్ ఉంచాలి. 30 మినిట్స్ అయిన తర్వాత చూడాలి. ఇలాగ చూడడానికి వీలుగా ఉన్నదైతే మనం ఇక్కడి నుంచి చూడొచ్చు, లేదంటే మూత తీసి ఒక స్టిక్ ఏదైనా తీసుకొని గుచ్చి చూడాలి, చాకు కానీ ఏదైనా గుచ్చి ఉడికిందా లేదంటే. 30 మినిట్స్ తర్వాత ఉడకలేదు అంటే ఇంకో 5 మినిట్స్ లేదా 40 మినిట్స్. 30 మినిట్స్ కంటే ముందు చూడకండి, ఎందుకంటే అస్తమాను తీస్తుంటే ఆవిరిపోతూ ఉంటుంది. ఓకేనా? స్టవ్ మీద అయితే ఇలా చేయాలి, ఓవెన్లో పెట్టేటప్పుడు ఇట్లా చేయాలి. ఇప్పుడు నేను ఓవెన్లో పెడతాను దీన్ని తీసుకెళ్ళి. మన కేక్ రెడీ అయిపోయింది. ఫస్ట్ 180 డిగ్రీలో పెట్టాము 40 మినిట్స్, తర్వాత 200 డిగ్రీస్కి మార్చాము, 15 మినిట్స్ ఉంచాము. ఉంచిన తర్వాత ఇప్పుడు తీసామన్నమాట. లోపల ఒకసారి మనం అందులో లోపల ఉండగానే ఒకసారి మనం ఇలా చూసుకున్నామంటే ఎక్కడ అంటుకోదు. చూడండి, ఎక్కడ అంటుకోవట్లేదు, చక్కగా తయారైంది మనం అనుకున్నది. ఇప్పుడు ఇది తీసిన ప్లేట్లోకి తీస్తాను, నీకు చూపిస్తాను మళ్ళీ. మన కేక్ ఓవెన్లో చేసిన కేక్ రెడీ అయిపోయింది. ఇది ఇందులో పెట్టి చేసాం కాబట్టి ఈ డిజైన్ బట్టి ఈ విధంగా వచ్చింది. లేదంటే రౌండ్గా ఉన్న డిష్ పెడితేనేమో రౌండ్గా బాగా వస్తుంది. ఓకేనా? చక్కటి కలర్తో మంచిగా వచ్చింది. మీరు కూడా చేసుకోండి. నేను కట్ చేసి చూపిస్తున్నా. చూడండి, చాలా స్పాంజీగా ఉంది, చాలా చక్కగా ఉంది, ఎక్కడ మాడలేదు, బాగా వచ్చింది. మీరు కూడా చేసుకోండి. చేసుకొని తిన్న తర్వాత నాకు కామెంట్ రూపంలో చూపించండి. అలాగే మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటారో దాంట్లో పావు గ్లాసు నూనె తీసుకోవాలి, హాఫ్ గ్లాస్ పెరుగు తీసుకోవాలి, హాఫ్ గ్లాస్ పాలు తీసుకోవాలి, గ్లాసు రవ్వ, 3/4 గ్లాసు షుగర్. అది పొడి చేస్తే కనుక గ్లాస్ నిండుగా వస్తుంది. అవి కొలతలు మర్చిపోకండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.